చేయించుకుందాం. తర్వాత రవికుమార్ గారి గురించి మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లేదండి. వారి ఫాదర్ కూడా రిసెప్టర్స్ సబ్జెక్ట్స్ మీద అవగాహన ఉన్న వాళ్ళు, అనుభవపూర్వకంగా వాళ్ళు చెప్పగలిగే ఆ శక్తి ఉన్నవారు. అంచేత మనం ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా చక్కగా అవగాహన చేసుకుంటూ మాస్టర్ గారు ఏ కోరుకుంటున్నారో ఆ పదంలో అందరూ కూడా పెడుతూ ఆ స్థితులు, ఆ దశలు చేరుకోవాలని రవికుమార్ గారిని స్టార్ట్ చేయమనిగా ప్రార్థిస్తున్నాను. నమస్కారం. అందరూ కూడా సంయమనంతో ఉండండి. తర్వాత క్వశ్చన్స్ అవి ఏమంటే ఆఖరిలో అడుగుదాము. ఎటువంటి కూడా ఇందులో పెట్టకుండా డిస్టర్బ్ చేయకూడదండి. స్పీకర్ చెప్తున్నప్పుడు మనం అవగాహనంతా వారిస్తూ ఉండాలి కాబట్టి ఏదో డిషన్స్ కూడా చేయొద్దు. ఆఖరిలో ఏమైనా ఉంటే మనం అడుగుదామండి టైం బట్టి. లేదు అంటే మనకి ఈ స్పిరిచువల్ అనాటమీ గ్రూప్ ఉంది, అందులో క్వశ్చన్స్ పెడితే అది మనకి మధ్యలో ఇంకా టైం ఉంది కాబట్టి వాటికి ఆన్సర్స్ కూడా చేయొచ్చు. అంచేది దేవి తొందర లేదు. మనం వ్యాలిడ్ క్వశ్చన్స్, అందరికీ ఉపయోగపడే క్వశ్చన్స్ వేస్తే అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. అంచేత అటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే గ్రూప్ లో, తర్వాత ఇందులో కూడా ఈ చాట్ బాక్స్ లో క్వశ్చన్స్ పెడితే తదుపరి మనం చేసుకోవచ్చండి. రవికుమార్ గారు సార్. థ్యాంక్ యూ బ్రదర్, థ్యాంక్ యూ. సుబ్బారావు గారు, అది 500 దగ్గర ఆగినట్టుంది, కొంచెం అది చూసుకోండి. ఓకే, అందరికీ నమస్కారం అమ్మా. ఈనాడు మనమందరం ఇలా సమావేశమవుతున్నాం. అందులో మాస్టర్ గారి యొక్క, రాజీ గారి గొప్ప ప్రాజెక్ట్ను, ఆయన అంటారు దీన్ని స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్. అంటే ఆధ్యాత్మిక శరీర నిర్మాణ పరియోజన అంటాం, ప్రాజెక్ట్. దీన్ని మనం వినాలి, అందరికి కుతూహలంగా ఉంది. కుతూహలం వేరు, దాన్ని సాక్షాత్కరింప చేసుకోవడం వేరు. మీ అందరికీ తెలుసు. నేను అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటి అని అంటే, అందరూ మ్యూట్ చేసుకోండి, ఓకే? ఎందుకంటే చాలా మంది ఉన్నాం, ఇది 1000 వరకు ఇది లింక్ ఉంది. తర్వాత మనము రికార్డ్ కావాలంటే రికార్డ్ కూడా ఇస్తాము. కాబట్టి మీరు రికార్డింగ్ ఎవరిని అనుకోకుండా మనం ముందుకెళ్తాం, ఓకే? ఇది మనం ముందుగా బ్రదర్ చెప్పినట్టుగా మనం పంచకోశాలు చేసాం. ఇప్పుడు స్పిరిచువల్ అనాటమీ బుక్ ప్రాజెక్ట్ అంటారు మన దాజీ గారు. దాన్ని ఇంగ్లీష్ నుంచి తెలుగు చేసేదానికి మనమంతా ట్రావెల్స్ అని అంటే నాకేమో తెలుసు అని కాకుండా, మనమంతా బుక్ చదువుతున్నాం కాబట్టి కొత్తగా పుస్తకం వచ్చింది, మీరు నేను దీంట్లో సహ ప్రయాణికులంగా ముందుకెళ్తాం. ముందుకెళ్ళి దీంట్లో ఏ విషయం ఉంది, దీని గురించి దాజీ గారు ఎందుకు ఇంత గొప్పగా చెప్తున్నారు. ఆనాడు మనము భండారాలో ఫస్ట్ భండారా చూసాం, ఎంత దీని గురించి గొప్పగా, ఎంతమంది దీనికోసం ఎంత ఆరాటపడ్డారు. ఇవన్నీ కన్నా చూసే దీంట్లో ఏదో ఒక విషయం ఉంది, ఆధ్యాత్మిక తత్వం ఉంది అనేది మనకు అర్థమవుతుంది. సో నేను స్టార్ట్ చేసేదాని ముందరగా, ఏదైనా మొదటి రోజు కాబట్టి మనం ఒక తూరి ఇది ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం చర్చించుకొని మనం ముందుకెళ్తాం. సో ముఖ్యంగా ఈనాడు ముందు నన్ను ఉంచారు అంటే మా పెద్దలు, ఎంతో మంది శ్రేయోభిలాషులు, వాళ్ళ ద్వారా మనమంతా ముందున్నాం. అయితే ఒకటి భాగవతంలో పోతన చెప్తారు, పలికెడిది భాగవతమట, పలికించెడు వాడు పలికించెడి విభుండు రామభద్రుండట, నే పలికిన బభారమగునట, పలికెద వేరెండు గాథ పలుకొగనేలా అని అంటారు. పెద్దలు ఏమంటారు అని అంటే, పలికెడిది భాగవతం. ఈనాడు మనం ఏం పలుకుతున్నాం, దేని గురించి చర్చించుకున్నాం? పలికెడిది మనం స్పిరిచువల్ అనాటమీ, ఆధ్యాత్మిక శరీర నిర్మాణ శాస్త్రాన్ని గురించి, ఆధ్యాత్మిక శరీర నిర్మాణ శాస్త్రం, దీని గురించి మనం డిస్కస్ చేసుకుందాం, ఓకే? పలికించు వాడెవరు? డివైన్ మాస్టర్, దివ్య ప్రభు, యూనిటీ ఆఫ్ మాసెస్, మాస్టర్లు
లాలాజీ, బాబూజీ, చారీజీ, సార్ రాజీ, ప్లీజ్ ఇలా. సార్, ప్లీజ్ సార్, డిస్టర్బెన్స్ ఎక్కువగా ఉంది సార్, అర్థం కాకుండా ఉంది. నే పలికిన భావహార మగునట, ఇది నాకు ఒక అవకాశం కాబట్టి ఇది పలికితే బాగుంటుంది. పలికేద వేదండు గాదా పలుకగనేల అని అంటే, కాబట్టి ఇంతకంటే మహద్భాగ్యం ఏముంది అనే దాంతో మనం ముందుకెళ్తాం. ఓకే, సో ఇప్పుడు నేను నా పీపీటీ ప్రజెంట్ చేస్తూ మీకు దీన్ని పుస్తకాన్ని మనము తీసుకెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తాం. ఓకే, బ్రదర్ కొంతమంది మ్యూట్ లో ఉన్నారు, ఒకసారి అందరూ మ్యూట్ చేసుకుంటే కొంచెం అందరు వినడానికి బాగుంటుంది కదండి. అందరూ వీడియోస్ కూడా ఓపెన్ అయి ఉండే సార్, స్లైడ్స్ చూపించితే కూడా డిస్టర్బెన్స్ వస్తుంది వీడియోస్ ఉంటే. అవునండి, ధనలక్ష్మి గారు మీలో ఉన్నారు, సార్ చెక్ చేసుకోరా ప్లీజ్. దేవి గారు, గంధం గారు. సార్ మీరు కాస్త వీడియోలు ఆఫ్ చేసుకోండి అమ్మా, నేను మ్యూట్ ఆల్ కొడతాను సార్. రవికుమార్ గారు మీరు ఒకళ్ళు ఆన్ చేసుకోండి. ఓకే, నేను మిమ్మల్ని, మీరు కూడా మ్యూట్ అవుతారు, నేను మ్యూట్ ఆల్ కొడితే. థ్యాంక్ యూ. మీరు ఆన్ చేసుకోండి బ్రదర్. వీడియోలు ఆపుకుంటే కూడా సౌండ్ వస్తుంది సార్. ఆ వీడియో కంట్రోల్ హోస్ట్ కంట్రోల్లో లేని వాళ్ళకి వాళ్ళు ఆఫ్ చేసుకోవాలండి. నేను ఆడియో అయితే ఆఫ్ చేయగలను కానీ. సార్ గంధం ధనలక్ష్మి గారి ఎవరు ఉన్నారు సార్, మీరు కాస్త వీడియో ఆఫ్ చేయండి సార్. రవికుమార్ గారు మీరు అన్మ్యూట్ చేసుకున్నారు. బ్రదర్ నాకు షేర్, ఇది మనందరికి కొత్త కాబట్టి షేర్ చేశాను. దీంట్లో విండో ఉంది, ఎంటైర్ స్క్రీన్ రావడం లేదు, క్రోమ్ ట్యాబ్. నాకేమన్నా మీరు ఇవ్వాలి నా అప్రూవల్స్ ఏమన్నా? షేరింగ్ చూడండి సార్, మిమ్మల్ని కోహోస్ట్ చేశాను సార్, చూడండి. సో అందరికీ ఒక వినతి ఏంటి అంటే, ఇప్పుడే గూగుల్ మీట్ చేస్తున్నాం కాబట్టి కొంత దీనితో మనము అడ్జస్ట్ కావాలి. ఒక్క నిమిషం, నా షేరింగ్ కోసం నేను చూస్తున్నాను. ఇందులో ప్రెజెంట్ మోడ్ నొక్కండి సార్, ప్రెజెంట్ నవ్ అనేది నొక్కండి. ప్రెజెంట్ అప్వర్డ్ యారో ఉంది కదా, ప్రెజెంట్ నవ్ అని. అవును, ఇక్కడ 3 ఉన్నాయి. వచ్చేసి ఈయనెవరు వీళ్ళెవరు, వీళ్ళు ఎందుకు షేర్ చేస్తారు? అదే అర్థం కాలేదు. ఎవరో మిమ్మల్ని చేయమంటే ఎవరికి వాళ్ళు షేర్ చేస్తున్నారు. మండలపు నాగేంద్ర గారు మీరు క్లోజ్ చేయండి. బుక్ అని ఉంది ఒకటి, ఆ బుక్ వాళ్ళు కూడా నాకు షేర్ కావడం లేదు బ్రదర్. నేను మీకు పంపిస్తాను, మీరు షేర్ చేస్తారా? లేకపోతే ఇవ్వండి. ఎక్కడున్నాడు? ఇంకోతో ట్రై చేస్తాను. డిస్మిస్ అని వస్తుంది. ఓకే రైట్. శంకర్ బ్రదర్ మీరు ఒకసారి మ్యూట్ చేసుకోండి. ఏమో స్క్రీన్ షేరింగ్ కావడం లేదు. సుబ్బారావు గారు మీరు షేర్ చేయండి పీపీటీ. రవికుమార్ గారు మీరు బ్రాండ్ పంపించారా? నాకు పంపించాను బ్రదర్. యా పంపించాను. ఓకే 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 ఓకే, ఇది నేను ఓపెన్ చేస్తాను.
ఓకే, ఆ లోపల ఈ బుక్ చూశారు కదా, మీకు అందరికీ కనపడుతుంది కదా, స్పిరిచువల్ అనాటమీ. ఓకే, స్పిరిచువల్ అనాటమీ. ఆ లోపల సుబ్బారావు గారు మీకు వీలైతే షేర్ చేయండి. ఓకే, సో ఇక్కడ ఒక మీకు బొమ్మ కనపడుతూ ఉంది. మీ అందరి దగ్గర పుస్తకాలు ఉన్నాయనుకుంటాను. ఈ బొమ్మ కనపడుతూ ఉంది కదా, ఈ బొమ్మలో మీకు ఏం కనపడుతూ ఉంది అని అంటే, మాకు వీడియో రావడం లేదు సార్, ప్లీజ్. వీడియో కాదు బ్రదర్, నేను కనపడుతున్నాను మీకు. లేదు బ్రదర్, మీరు స్టాప్ అయిపోయారు. వాళ్ళందరూ ఎవరెవరో ఓపెన్ అయ్యి మళ్ళీ క్లోజ్ అయ్యారు. సార్ కనిపిస్తున్నారు, రవికుమార్ గారు బాగా కనిపిస్తున్నారు. నా బుక్ కనపడుతూ ఉందా? బాగా కనిపిస్తుందండి. ఓకే ఓకే ఓకే. సో దీంట్లో మీరు వీడియో ఆఫ్ చేసుకోండి సార్. నాగేశ్వరరావు ఎవరు మాట్లాడింది? నాగేంద్ర గారు, విజయ్ గారు, దయచేసి వీడియోలు ఆఫ్ చేసుకోండి. విజయ్ గారు, దయచేసి వీడియో ఆఫ్ చేసుకోండి. సో దీంట్లో మీరు కన్నా చూస్తే ఇక్కడ మీకు చక్రాలు కనపడుతున్నాయి. ఓకే, ఇవేంటివి? 13 + 3 16 చక్రాస్ ఉంటాయి దీంట్లో. సార్ మీకు కనబడలేదు సార్ బ్రదర్. జాత్రి గారు, వీడియో ఆఫ్ చేసుకోండి. మీరు ఎవరైతే వీడియో ఆఫ్ చేసుకుంటేనే బెటర్. ఓకే, వీడియో ఆఫ్ చేసుకున్నా మీరు కనిపించట్లేదు మాకు. సరే, ఇప్పుడు ఇది బెటర్, ఇది కనపడుతుందా? ఇప్పుడు నేను స్క్రీన్ షేర్ చేశాను సార్, చూడండి. స్క్రీన్ షేర్ కనబడుతుందా? ఇప్పుడు కనబడుతుంది బ్రదర్, అందరికీ కనబడుతుంది. వాళ్ళు మ్యూట్ చేసుకుంటేనే, వాళ్ళు వీడియో మ్యూట్ చేసుకుంటేనే కనబడుతుంది. సో అందరూ మ్యూట్ చేసుకోండి. వీడియోలు మ్యూట్ చేసుకోండి. ఓకే బ్రదర్, ఈ స్క్రీన్ కొంచెం పెద్దది చేస్తారా? చేస్తాను సార్, చేసేయండి. సో దీన్ని మనము స్పిరిచువల్ అనాటమీ. పెద్ద చేస్తున్నారా? చిన్నదైపోయింది, మళ్ళీ పెద్ద బ్రదర్, మళ్ళా ఎవరో వచ్చారు. ఏం పర్లేదు సార్, ఉండండి. మా బాబు వచ్చాడు, ఒక్క నిమిషం. ఓపెన్ చేయలేదా నువ్వు? పీపీటీ ఓపెన్ చేసినది. పీపీటీ ఉంది కదా, ఇది బాగానే ఉంది. ఏంటంటే మనం ఇప్పుడు కనపడుతుందా బ్రదర్? ఇప్పుడు మీది కనపడుతుంది. నేను స్టాప్ చేసేసాను సార్, మీది కనపడుతుంది. ఓకే 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 ఓకే, నాది. ఈ కాకపోతే మీరు కనపడరు, మనం చెప్తున్నాం అందరికి కూడా. రవికుమార్ గారు కనపడరండి. నా వాయిస్ వినపడుతుందా బ్రదర్? వాయిస్ వినపడుతుంది, అందరికి వినపడుతుంది. ప్లీజ్ కంటిన్యూ చేయండి. మనకెందుకు ఈ టైం వేస్ట్ అవుతుందంటే మనం గణపతిని అనుకోలేదేమో. విఘ్నేశ్వరుని. ఇంకొకటి ఏంటంటే, ఇది స్క్రీన్ బాబుని పెద్ద చేయమని సార్ చేశారు, పెద్ద చేశారు. సో దీన్నే మనము జాయ్ఫుల్ ఇన్వెంచర్. దాజీ గారు కొత్త పదాన్ని యొక్క అర్థాన్ని ఇక్కడ చెప్తున్నారు. ఇన్వెంచర్ అంటే ఇన్నర్ అడ్వెంచర్. మనమంతా సాహస కృత్యాలను బయట చేస్తాము, కానీ ఇక్కడ మనము ఆంతరంగికంగా చేస్తాం. మన లోపల మన ప్రయాణం చేశారు. అందుకే దీన్ని మనము స్పిరిచువల్ అనాటమీ అని అంటాం. అసలు అనాటమీ అంటే ఏంటి అనంటే, అనాటమీ అనంటే ఒక నిర్మాణ శాస్త్రం. సపోజ్ హ్యూమన్ అనాటమీ అన్నాం అనుకోండి, ఇప్పుడు మన దగ్గర మనం పరిశీలించుకుంటే మన లోపల జీర్ణ వ్యవస్థ ఉంది, డైజెస్టివ్ సిస్టమ్ అంటాం, రిప్రొడక్టివ్ సిస్టమ్ అంటాం, అంటే సంతానోత్పత్తి పద్ధతి, రెస్పిరేటరీ, డాక్టర్స్ ఉంటారు, ఇంకా ఎవరో మాట్లాడుతున్నారు. రెస్పిరేటరీ సిస్టమ్ అంటే మనము గాలి పీల్చుకొని వదిలే సిస్టమ్ మన లోపల ఉంటుంది. మజిల్స్, కండరాల సిస్టమ్ ఉంటుంది. స్కెలటన్, అస్థిపంజరం ఉంటుంది. లింఫోటిక్ సిస్టమ్ అంటారు. సార్ రవికుమార్ గారు, మీ స్క్రీన్ కదలటం లేదు సార్. ప్రెజెంటేషన్ స్టార్టింగ్ స్లైడ్ లోనే ఉన్నారు.
అదే స్టార్టింగ్ లోనే ఉన్నానులేండి. ఇవన్నీ ఇప్పుడు చెప్తున్నా ఏం రాకపోయేటప్పటికి ఆయన కలిపారా కలపలేదా? లేదు 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 స్టార్టింగ్ లోనే ఉన్నాను. ఓకే ఓకే ఫైన్. సో కాబట్టి హ్యూమన్ అనాటమీ అని అంటే ఇప్పుడు మనకు తల, మొండెము, చేతులు ఇవన్నీ యొక్క శాస్త్రాన్ని అనాటమీ, హ్యూమన్ అనాటమీ అంటాం. డాక్టర్స్ మనల్ని ఎక్స్రే తీసి లోపల పరిశీలించి మనకు చేస్తారు. అయితే వాట్ ఈస్ స్పిరిచువల్ అనాటమీ? స్పిరిచువల్ అనాటమీ అంటే ఏంటి అనే దాని గురించి మనం ఇక్కడికి వస్తున్నాం. దాజీ ఏమంటారంటే మన లోపల ఎప్పుడైతే ఆధ్యాత్మిక శరీర నిర్మాణ శాస్త్రం ఎప్పుడైతే జాగృతం అవుతుందో అప్పుడు మన ఆత్మ యొక్క సూక్ష్మ శక్తి అనేది మన లోపల జాగృతమై మన శరీరాన్ని, మనలో ఉండే సూక్ష్మ తత్వాన్ని ముందుకు తీసుకెళ్తుంది అని చెప్తుంది. అందుకే ఈ పుస్తకాన్ని గన మనం చూస్తే, ఈ పుస్తకాన్ని గన మనము చూశాము అని అంటే ఇక్కడ రాశారు ఏమని, దీపక్ చోప్రా, స్పిరిచువల్ అనాటమీ బ్లెండ్స్ ది విజ్డమ్ ఆఫ్ యోగిక్ ఫిలాసఫీ టు అన్లాక్ యువర్ ఇన్ఫినిట్ పొటెన్షియల్. అంటే మన లోపల అనంతమైన శక్తి ఉంది. ఆ అనంతమైన శక్తిని మనం ఎలా బయటికి తీసుకోవాలి అని అంటే ఈ యోగ శాస్త్రము దాన్ని ఉపయోగించుకొని, అంటే మన సాధనా పద్ధతిని ఉపయోగించుకొని ఈ స్పిరిచువల్ అనాటమీ అనేది మనకు ముందుకు తీసుకెళ్తుంది. అందుకే ఆయన రాశారు ఇక్కడ మెడిటేషన్, చక్రాస్ అండ్ ది జర్నీ టు ది సెంటర్. అంటే ధ్యానం, చక్రాలు. చక్రాలు అంటే ఏంటి నిజంగా చెప్పాలి అంటే ఆధ్యాత్మిక శక్తి కేంద్రాలు అంటాం. కాబట్టి మనం దీన్ని ఒక్కొక్క దాన్ని ఒక్కొక్క విధంగా మనం చర్చించుకుంటూ మనం ముందుకెళ్తాం. ఓకే, కాబట్టి ఈ ఫోటో కన్నా మనం చూస్తే ఇక్కడ మనకు 16 చక్రాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ జర్నీ కింది నుంచి మనం మూలానికి వెళ్తున్నాం, కేంద్రము అంటాం. తర్వాత ఇక్కడ మండలాలు వేశారు, 16 ఉన్నాయి. ఓకే, కాబట్టి మనం బయట నుంచి మనం లోపలికి వెళ్తున్నాము అనేది మనకు ఇక్కడ అర్థమవుతుంది. ఓకే, నౌ సో అసలు ఆధ్యాత్మిక అనాటమీ అని అంటే ఏంటి అని అంటే ఎంత గొప్పగా వర్ణిస్తారు అని అంటే ఇట్ ఈస్ ద లవ్ స్టోరీ ఆఫ్ ది సోల్. ఆత్మ యొక్క భక్తి కథ, ప్రేమ కథ. మనము చదువుతూ పోతూ ఉంటే హృదయ మండలం వరకు మన లోపల 5 ఎలిమెంట్స్ అంటారు, 5 చక్రాలు అంటారు. అక్కడ మనం భిన్న భిన్న వ్యవస్థల్లో ఉంటాం. ఎప్పుడైతే మనం మనో మండలానికి ఎప్పుడైతే వెళ్తామో అక్కడ ఇద్దరు ఉంటారట. ఎవరు? మన ఆత్మ, పరమాత్మ. మన ఆత్మ, దివ్య ఆత్మ. కాబట్టి మన ఆత్మ, దివ్య ఆత్మ అంటే భగవంతుడనండి, డివైన్ మాస్టర్ అనండి, మూలమనండి. ఓకే, కాబట్టి మనకు ఆయనకు ఉండేటువంటి ఈ భక్తి సంబంధమైన దాన్ని దీన్ని మనం ఏమంటామంటే ది లవ్ స్టోరీ ఆఫ్ ది సోల్. ఓకే, కాబట్టి ఇక్కడ ఏంటి అని అంటున్నాడంటే ఇది ఒక ప్రాజెక్ట్ అంటాడు. ఎవరు? మన దాజీ గారు. ఇది ఒక పెద్ద ప్రాజెక్టు. ఓకే, ఈ ప్రాజెక్టులో ఏం జరుగుతుంది? మనలో ఉండే అనంత శక్తిని జాగృతం చేసేదానికి ఇది ఉపయోగపడుతుంది. సో స్పిరిచువల్ అనాటమీ అని అంటే ఇది ది లవ్ స్టోరీ ఆఫ్ ది సోల్. మనం బుక్ చూస్తున్నాం కదా. ఓకే, సో భగవంతుడు అనేవాడు అన్ని చోట్ల ఉంటాడు. రాక్స్ లో ఉంటాడు, తర్వాత వృక్షజాలంలో ఉంటాడు, జంతుజాలంలో ఉంటాడు, అన్ని చోట్ల ఉంటాడు. అయితే నేను మీకు ఒక ప్రశ్న వేస్తున్నాను. మీ అందరికీ ఒక ప్రశ్న వేస్తున్నా. ఏంటి? ఐ హ్యావ్ రివర్స్ బట్ నో వాటర్. ఐ హ్యావ్ ఫారెస్ట్ బట్ నో ట్రీస్. ఐ హ్యావ్ సిటీస్ బట్ నో బిల్డింగ్స్. హూ యామ్ ఐ? అని అంటే నా లోపల ఎన్నో నదులు ఉన్నాయి, కానీ నాలో నీళ్లు లేవు. నా లోపల ఎన్నో అడవులు ఉన్నాయి, నా లోపల చెట్లు లేవు. నా లోపల ఎన్నో పట్టణాలు ఉన్నాయి, బిల్డింగ్స్ లేవు. నేనెవరు?
ప్రపంచం మ్యాప్. గ్లోబ్. ఓకే, సో ఇది వరల్డ్ మ్యాప్. లేకపోతే మనం గ్లోబ్ అంటాం. ఇప్పుడు ప్రపంచ మ్యాప్ లో మనం అమెరికాను చూస్తున్నాము, రష్యా చూస్తున్నాము, ఆల్ప్స్ మౌంటైన్స్ చూస్తున్నాము, ఎన్నో చెట్లు చూస్తున్నాము. అయితే మనము చూస్తున్నాం కానీ దాన్ని అనుభవించగలుగుతామా? దాన్ని అనుభవించలేం కదా. మనకు దీంట్లో మనకేం కనపడుతుంది? ఇది అక్కడుంది, ఇది ఇక్కడుంది. కాబట్టి స్పిరిచువల్ అనాటమీ అని అంటే ఏంటి? ఇట్స్ ఎ మ్యాప్. ఇట్ ఈస్ ఎ మ్యాప్ టు ది సెంటర్ అని అంటే మాస్టర్ ఏమంటారు అని అంటే, స్పిరిచువల్ అనాటమీ అనే పుస్తకాన్ని ముందుగా బాబూజీ లాంటి వాళ్ళు ఏం చేసేవాళ్ళు? వాళ్ళు ధ్యానం చేసి నా లోపల ఏ ఏ బిందువులు నేను కదిలించాలి, ఎక్కడెక్కడ నేను శుభ్రం చేసుకొని నేను హృదయ మండలం, మనోమండలం, కేంద్ర మండలాన్ని చేరాలి అనేటువంటి దాన్ని వాళ్ళు పరిశోధన చేసి చెప్పారు. ఎలా చెప్పారు? దానికంటూ ఆయన టువర్డ్స్ ఇన్ఫినిటీ అనే పుస్తకం రాశారు. ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది, ఇది ఇలా ఉంది. ఇట్స్ ఓన్లీ ఎ మ్యాపే కదా. ఈనాడు స్పిరిచువల్ అనాటమీ పుస్తకాన్ని దాజీ మనందరికీ ఇచ్చారు. ఎంతో ఉత్సాహంగా, ఎంతో ఎమోషనల్ గా, భావోద్రేకంతో పుస్తకాన్ని తీసుకున్నాం. ఎంతో మనమంతా ఇక్కడ మనం అటెండ్ అయ్యాం. అయితే దిస్ ఓన్లీ ఎ మ్యాపే కదా. అంటే అర్థం ఏంటి? అరే, నీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణం అనేది ఎలా ఉంటుంది, దేని తర్వాత ఎలా ఉంటుంది, దీని తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, దీని తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, దీని తర్వాత నెక్స్ట్ ఏముంటుంది, ఇది జటిలంగా ఉందా, ఎలా ఉంది అనే చూపే ఒక చిత్రపటం స్పిరిచువల్ అనాటమీ. కాబట్టి మన మాస్టర్స్ అంతా ఆ దారిలో వెళ్ళి అనంతమైన తత్వాన్ని వాళ్ళు అచీవ్ చేశారు. మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. కాబట్టి మనం ఇక్కడ ఏది ఎక్కడుంది? చాలా మంది అడుగుతూ ఉంటారు, సార్ 3rd పాయింట్ ఎక్కడుంది కదా, 8th పాయింట్ ఎక్కడుంది, 9th పాయింట్ ఎక్కడుంది అని. మాస్టర్ ఏమో చెప్పారు 5th ఎక్కడ, 4th ఎక్కడ, 5th ఎక్కడ, 6th ఎక్కడ, 7th ఎక్కడ, 8th ఎక్కడ అనేది. అయితే అంత మాత్రం చేత మనకు తెలుస్తుందా? ఇట్స్ ఓన్లీ జ్ఞాన, ఇట్స్ ఓన్లీ అ నాలెడ్జ్. కాబట్టి జ్ఞానము ద్వారా ఏమి ఉపయోగం లేదు. అందుకనే దాజీ మాస్టర్ అంటూ ఉంటారు, దాజీ గురువు గారు, మీరు ఎప్పుడైతే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ ఉంటే ఒక్కొక్క చోట మీకు అది ప్రతిస్పందిస్తుంది అన్నమాట. ఒక్కొక్క చోట మనకు అనుభూతినిస్తుంది. కాబట్టి అప్పుడు మనం చెప్పొచ్చు, అరే ఇది ఇట్లా ఉంది కదా, ఇదే ఎగ్జాక్ట్ లొకేషనా కాదు. అయితే దాజీ గారు తను పరిశోధన చేసి బాబూజీ చెప్పిన దాన్ని ఆయన పూర్తిగా అనుభవించి మనకు మన ముందు ప్రజెంట్ చేశారు. కాబట్టి ఈనాడు సాధన ఎంత ఈజీ అయిపోయింది. బాబూజీ గారికి అంతకుముందు ఏమీ తెలియదు యాక్చువల్గా ఆయనకు. అంటే నన్ను ఈ విధంగా అంటున్నారంటే మీరేమనుకోవద్దు, నేను జనరల్గా మాట్లాడుతున్నాను. ఎందుకంటే నేను ఏది మాట్లాడినా మీకు జోవియల్గా, జాయ్ఫుల్గా, ఆనందంగా మాట్లాడుతూ ఉంటాను. మరి అంత మీరు దీనంతా కూడా మనము ట్రావెలర్స్ కాబట్టి, మనమంతా మిత్రులం కాబట్టి, సోదర సోదరీమణులను కాబట్టి, నేనేం చెప్పినా దానిలో ఉండేటువంటి అర్థాన్ని మనం తీసుకుని ముందుకెళ్తాం. ఓకే, కాబట్టి బాబూజీకి ముందు ఇవన్నీ లేవు, ఎలా ఉంటుందో తెలియదు, కానీ పరిశోధన చేసి ఇచ్చేశారు. సో దాజీ గారు ఏం చేశారు, దీన్ని పుస్తకపరంగా చేశారు. కాబట్టి మనమైతే ఎప్పుడైతే కళ్ళు మూసుకుని కూర్చుంటే ఫస్ట్ ఎక్కడ ప్రతిస్పందన వస్తుంది, వాట్ ఈస్ దిస్ ఫస్ట్ పాయింట్, 1వ బిందువు ఎట్లా ఉంటుంది, 2వ బిందువు ఎట్లా ఉంటుంది, 3, 4, 5 ఇలా. కాబట్టి ఇట్స్ ఎ మ్యాప్ అనేది, ఇది ఒక రేఖాపటం అనేది మీరు గుర్తుంచుకునే చాలు. కాబట్టి దీంట్లో ఆయన చెబుతూ ఇంతవరకు మనకు 13 గ్రంథాల గురించి చెప్పారు. ఇప్పుడు ఆయన 3 గ్రంథులు యాడ్ చేశారు. అదో గ్రంథులు నాభి, స్వాదిష్టాన, మూలాధార, స్వాదిష్టాన, మణిపూరక. తర్వాత మిగతా మనకు తెలిసి ఇవన్నీ హార్ట్ రీజన్లో ఎన్నున్నాయి 5, మైండ్ రీజన్లో ఎన్నున్నాయి 7, తర్వాత సెంట్రల్ రీజన్లో ఏమున్నాయి, ఇవన్నీ మనం
తెలుసుకున్నాం. అయితే దీనికి వెళ్ళేదానికి ముందరగా మనము దీని యొక్క ఉపోద్ఘాతం ఏంటి, అసలు ఈ ప్రాజెక్ట్ వచ్చేదానికి ఎవరు కష్టపడ్డారు అనే దాని గురించి ఒక తూరిగా మనం చర్చించుకున్నాము అనుకుంటే, మనం దీంట్లో ఉండే జ్ఞానాన్ని మనం ఎంతో ఇంట్రెస్ట్ తో తీసుకునే దానికి ఇది ఉపయుక్తమవుతుంది అనే దాంతో మనం అసలు ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అని అంటే, మన కన్హాలో ఉదయ్ అనుకుంటాను, ఉదయ్ కుమార్ అమెరికా నుంచి వచ్చిన అభ్యాసి అసలు ఈ ప్రాజెక్టు ఎప్పుడు స్టార్ట్ అయింది, 2016 నుంచి 2023 అంటే ఆల్మోస్ట్ 7-8 ఇయర్స్ ఆయన ప్రయత్నం చేశాడట. అది ఎలా స్టార్ట్ అయింది అనేది ఎంత అందంగా ఆయన చెప్పారు అని అంటే, ఆయన చెబుతూ ఇలా అంటారు. ఒకతూరి మాస్టరు, ఐ థింక్ అది మన్రో ఆశ్రమం అనుకుంటాను. సో మన్రో ఆశ్రమంలో మామూలుగా ఆయన ఎక్కువ రోజులు గడిపారు, 2016 అనుకుంటాను. అప్పుడు ఉన్నట్టుండి మధ్యాహ్నం ఐ థింక్ బ్రంచ్ అయిన తర్వాత ఆయన రూమ్లోకి వెళ్ళిపోయారట. సాయంత్రం అవుతుంది, 5 అయింది, 6 అయింది, లాక్ ఓపెన్ కాలేదు. బయటంతా అభ్యాసులంతా ఉన్నారట. అభ్యాసులంతా చూసి ఏంటి ఈయన లోపలే ఉన్నారు అని తలుపు తడితే తీయలేదట. కొట్టి చూశారు, ఆహా చూడలేదు. వీళ్ళు ఏం చేశారు, ఒక లాక్ తీసుకుని దాన్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి బాబూజీ దాజీ దగ్గరికి వెళ్ళి ఆప్ క్యా కర్ రహే హో అన్నారట. అంటే మీరేం చేస్తున్నారు అని అంటే, దాజీ ఇదే రాశాను కదా, ఇన్ ద ఫాల్ ఆఫ్ 2016, ఫాల్ అంటే సెప్టెంబర్ నుంచి డిసెంబర్ లోపల. సో ఆయన చెబుతూ ఇది ఫస్ట్ చాప్టర్ నేను చేశాను అని పేపర్స్ వాళ్ళ ముందు ఇచ్చారట. అప్పుడు వాళ్ళకి తెలిసింది, అరే ఈయన ఏదో ఒక పుస్తకం రాస్తున్నారు. తర్వాత కొన్ని వారాలు గడిచిన తర్వాత మాస్టరు ఎన్నో పూర్తిగా దాని మీదనే టయాన్ని కేటాయించి దాంట్లోనే ఉంటూ వీళ్ళతో మాట్లాడుతున్నారట. నెక్స్ట్ కొద్ది రోజుల తర్వాత ఆయన చెప్పారట, నాకు స్ట్రక్చర్ తయారైంది అంటే. కొద్ది రోజులు ఆయన ఫస్ట్ చాప్టర్ తయారు చేశారు. స్ట్రక్చర్ అంటే మీకు తెలుసు కదా, స్ట్రక్చర్ అంటే ముందు ఉపోద్ఘాతం ఎట్లా ఉంటుంది, స్టార్టింగ్ ఎట్లా ఉండాలి, మధ్యలో ఎలా ఉండాలి, లాస్ట్ లోపల ఎలా కంప్లీట్ చెయ్యాలి అనేటువంటి దాన్నంతా కూడా ఇది ఇలా ఉండాలి పుస్తకము అని ఆయన చెప్పారట. ఎందుకు అనంటే, సరే వాళ్ళు కూర్చొని ఆ పుస్తకంలో ఉండే ఆ పేపర్స్ను, చూశారట. ఇంటరేషన్స్ అంటారు. అని అంటే ఏంటి అంటే, ఫస్ట్ డే ఏ పేపర్ అయితే ఉందో మామూలుగా ఒక నెల గడిచింది, చూస్తే ఎక్కడ కరెక్షన్ లేదట. అంటే ఆయన యొక్క ఇంజెన్యూటీ, ఆయన క్రియేటివిటీ ఎలా ఉంది, సృజనాత్మక అంటే ఏదైతే ఫస్ట్ పేజ్ రాశాడో దాంట్లో మళ్ళా కరెక్షన్ లేదట. అలా అంతా ఎంతో క్లారిటీతో, ఎంతో ఏమంటాం విజన్తో ఆయన చేశారట. కాబట్టి ఎన్నో వారాలు ఆయన ఇంటెన్సివ్ రీసెర్చ్ చేసి దాన్ని మన ముందుకు తీసుకొని వచ్చారు అని ఆయన అంటున్నారు. ఇంకా దాని గురించి చెప్తూ, దీంట్లో మనకెన్నో టేక్ అవేస్ అంటే, దీంట్లో మనకి ఇంకా ఎన్నో విషయాలు మనం తెలుసుకుంది అనేది అంటున్నారు. ఆయన చెబుతూ మాట్లాడేటప్పుడు రాజు గారు, రవికుమార్ గారు, మీరు ప్రెజెంటేషన్ తీసేసారా? లేదు, ఉందే. నాకు ప్రెజెంటేషన్ కనపడలేదు. అందరికి కనపడుతుందా ప్రెజెంటేషన్? లేదు సార్, కనిపించట్లేదు సార్. కనిపిస్తుందండి, మాకు కూడా కనిపిస్తుంది. లేదండి, మరీ చిన్నగా కనిపిస్తుందండి. ఐకాన్ మీద క్లిక్ చేస్తే జూమ్ అవుతుంది. క్లిక్ చేస్తే జూమ్ అవుతుంది. కనిపించట్లేదండి.
ప్రెజెంటేషన్ మీద అవును కనపడుతుంది, కొందరు కనపడడం లేదా? అవును బ్రదర్. మళ్ళీ ఇంకో షూట్ కూడా అవుతుంది. ఎవరన్నా డిస్టర్బ్ అయిన వాళ్ళు కనిపించలేదు ఆఫ్ చేసుకోండి. ఇది ఎందుకు ఆఫ్ చేశారు? ఎవరికి వారు సెట్ చేసుకోవాలండి. ఓన్లీ నాకు ప్రెజెంటేషన్ షేర్ చేయి ఇక్కడ కనిపించేలా ఎవరికి వాళ్ళు సెట్ చేసుకోవాలి. ప్రెజెంటేషన్ చాలా చిన్నగా కనిపిస్తుందండి, అది పెద్దగా అవట్లేదు. అది మన దగ్గరే ఉంటుంది, అది జూమ్ చేసుకోవాలి. మనం జూమ్ చేసుకోవాలి. స్టార్టింగ్ లో పెద్దగా వచ్చింది, ఇప్పుడు కనబడతలేదు. గూగుల్ మీట్ లో షేర్ చేసినప్పుడు రైట్ సైడ్ కి పార్టిసిపెంట్స్ లేకపోతే రైట్ సైడ్ కు కింద పార్టిసిపెంట్స్ కనిపిస్తారు. 3/4 ఆఫ్ ద స్క్రీన్ ఆర్ హాఫ్ స్క్రీన్ మీకు ప్రెజెంటేషన్ కనిపిస్తుంది. ఇది గూగుల్ మీట్ లో బై డిఫాల్ట్ ఇది. సో ఇప్పుడు మళ్ళీ మిస్ అయింది, వచ్చి మళ్ళీ ఆగిపోయిందండి. ఇప్పుడే వచ్చి ఆగింది. సార్ ఇప్పుడు ఎవరో స్క్రీన్ షేర్ చేశారు, ఒక్క నిమిషం ఆగండి. స్క్రీన్ షేర్ ఆఫ్ చేయండి. వాళ్ళు నొక్కారు అది స్క్రీన్ షేరింగ్. అలా కాదు, రవికుమార్ గారు స్క్రీన్ షేరింగ్ కావాలి మాకు. నేను చేస్తున్నానండి. ప్లీజ్ అందరూ మ్యూట్ లోకి వెళ్ళిపోండి. ఎవరన్నా మీ ఫోన్ సెట్టింగ్స్ లో మీరు చేయలేకపోతారు అంటే గన మీరు మీ ఫోన్ సెట్టింగ్స్ చూసుకోండి. కేఎస్ఆర్ రావు గారు ప్లీజ్ అన్షేర్ యువర్ స్క్రీన్ అండి, సో దట్ ఐ కెన్ షేర్. అది కేఎస్ఆర్ రావు గారు ప్లీజ్ క్లోజ్ ఇట్. స్క్రీన్ వచ్చింది బ్రదర్. కాదండి, కేఎస్ రావు గారు కొంచెం కేఎస్ఆర్ రావు ప్రెజెంటింగ్ అండి, ఆయనది వచ్చిందండి. కేఎస్ఆర్ రావు గారు మీరు ప్రెజెంట్ చేయకండి. కేఎస్ఆర్ ది కాదా? అలాగే వరప్రసాద్ గారు ఇప్పుడు ఇంకొకరు ప్రెజెంట్ చేస్తున్నారు. అంటే ఎవ్రీబడి ఈస్ ఎక్స్పెరిమెంటింగ్ ఇన్ ద ప్లాట్ఫామ్ కరెంట్లీ. ఎవ్రీబడి ఈస్ ఎక్స్పెరిమెంటింగ్ అనుకుంటున్నాను. రత్నాకరం అంకుల్ మీరు మీ హోస్ట్ లో ఇస్తారా అందరికి స్టాప్ చేయడానికి? ఓన్లీ ఆడియో వస్తుందండి. రవికుమార్ సార్ మీటింగ్ హోస్ట్ చేశానండి, ఆయనే ఇప్పుడు హోస్ట్ యాక్చువల్ గా. మిగతా వాళ్ళు షేర్ చేయొద్దు. ఎవరు వైసీ రత్నాకరం ప్లీజ్. ఆయన ఎవరు షేర్ చేశారండి? షేర్ చేశారు. ఏబుల్ టు ఓన్లీ హోస్ట్ కే షేరింగ్ పర్మిషన్స్ పెడితే బెటర్ అండి. తీసేసాను సార్, తీసేసాను. సార్ బ్రదర్ మీరే హోస్ట్, మీరు అన్ని కంట్రోల్స్ మీరు చూసుకోండి సార్. మీకే ఇచ్చేసాను హోస్ట్, నేను నా దగ్గర లేదు ఏమి, ఓన్లీ మ్యూట్ ఆల్ ఒకటి. ఓకే సార్ మీకు స్క్రీన్ కనిపిస్తుందా ఇప్పుడు? లేదు సార్. లేదండి, కనపట్లేదు బ్రదర్. ఒక్క నిమిషం సార్. మొత్తం మెసేజ్ జాయింట్ లెఫ్ట్ ఇదే వస్తున్నాయండి. ఇప్పుడు కూడా కనిపించట్లేదు సార్ స్క్రీన్. లేదండి, స్క్రీన్ కనిపించట్లేదు. మీ వీడియో ఆన్ చేసుకుంటేనే స్క్రీన్ కనిపిస్తుందండి. షేర్ చేసే వాళ్ళు వీడియో ఆన్ చేసుకుంటే కనిపిస్తుంది. వీడియో ఆన్ చేసుకుంటే మళ్ళీ ఆన్ చేసుకుంటే కాదు, ఐ కెన్ సీ దట్ స్క్రీన్ ఇస్ ప్రెజెంటెడ్, కానీ అది ఒక సైడే వస్తుంది. అది స్క్రీన్ దగ్గరికి షేర్ చేశారు సార్, షేర్ నొక్కారా కింద? స్క్రీన్ కనిపించట్లేదు సార్, స్క్రీన్ కనిపించట్లేదు. వన్ సెకండ్ సార్, ఐఎమ్ జస్ట్ ట్రైయింగ్ అండి ఉన్న సెట్టింగ్స్ లో. జూమ్ లో అయితేనే బాగుంటుండే, గూగుల్ అంతా కన్ఫ్యూజ్ అవుతుంది. కాస్ట్లీ బ్రదర్. Sir, is my screen visible now? శోభరాణి గుప్తా. రవికుమార్ గారికి వస్తుంది సార్. సార్ ఇప్పుడు చాలా మంది స్క్రీన్ వాళ్ళంతా వాళ్ళు షేర్ చేస్తున్నారు, సో ఐ డు నాట్ నో. ఇప్పుడు మీకు నా స్క్రీన్ కనిపిస్తుందా అండి? మీ స్క్రీన్ యూఆర్ ప్రెజెంటింగ్ సార్, యూఆర్ ప్రెజెంటింగ్ అని వస్తుంది, ఇంకా రాలేదు. ప్రెజెంటేషన్ రావాలి అంతే. రవికుమార్ ఇస్ ప్రెజెంటింగ్, ప్రెజెంటేషన్ రావాలి. పర్లేదండి, మనకు ఆడియో ముఖ్యం కాబట్టి కంటిన్యూ చేస్తే బాగుంటుందేమో.
శంకర్ విత్ ప్రెజెంటింగ్ అని వస్తుంది. శంకర్ విత్ ప్రెజెంటింగ్. సార్ చాలా మంది ఒకటేసారి ప్రెజెంట్ చేస్తున్నారు. ఎవ్రీబడి ఈస్ ప్రెజెంటింగ్. ఐ డోంట్ నో వై దే ఆర్ ప్రెజెంటింగ్, బట్ ఎవ్రీబడి. శంకర్ గారు స్క్రీన్ షేర్ చేస్తున్నారు, అందులో రవికుమార్ గారిది కనిపిస్తుంది కానీ రవికుమార్ గారిది కనిపించట్లేదండి. సార్ మీరు శంకర్ గారు సార్ మీరు కొంచెం అన్షేర్ చేస్తారా? ఐఎమ్ నాట్. ఓకే సార్, ఎవరు స్క్రీన్ షేర్ చేయకండి, నేను ఇప్పుడు స్క్రీన్ షేర్ చేస్తాను. ప్లీజ్ ఒక్క 2 minutes వెయిట్ చేయండి. స్క్రీన్ విజిబుల్ ఉందండి అందరికి? రాలే బ్రదర్. రాలేదు ఇంకా. ఏం రాలేదు సార్. సెవరల్ పార్టిసిపెంట్స్ లెఫ్ట్ ద మీటింగ్, జాయిన్డ్ ద మీటింగ్, మళ్ళా అదే వస్తున్నాయి. మెసేజ్లు మాత్రం వస్తున్నాయి క్యాప్షన్ లో. అది వస్తుంది. అది ఆఫ్ చేయాలి సార్, దాన్ని కంట్రోల్ ఉంటే ఆఫ్ చేయండి. దాన్ని పెద్ద హింసగా ఉంది అది. స్క్రీన్ లేకపోయినా పర్లేదు సార్. బ్రదర్ వాయిస్ ముఖ్యం కదా బ్రదర్, మళ్ళీ టైం అయిపోతుంది. సరిపోతుంది. ఓకే కంటిన్యూ బ్రదర్ సిస్టర్. ఇప్పుడు ఓకే బ్రదర్, ఇందాక నీట్ గా ఉంది బ్రదర్. అదే ఇప్పుడు రవికుమార్ గారు. ఓకే ఇప్పుడు వచ్చింది బ్రదర్. ఇప్పుడు వచ్చింది. ఎం రవికుమార్ ఈస్ ప్రెజెంట్. వెరీ గుడ్. ఓకే ప్రెజెంటింగ్ వచ్చింది కానీ ఇప్పుడు కనిపిస్తున్నారండి. దాజీ గారి ఫోటో కనిపిస్తుందండి. ఇప్పుడు కనిపిస్తుంది. షేరింగ్ ఇన్సైట్ కనిపిస్తున్నదండి. మెటాఫర్స్ ట్రైనింగ్ ఆఫ్ as all వచ్చింది సార్. వచ్చింది సార్. మీకు ముందు స్లైడ్ దయచేసి అందరూ మిగతా వాళ్ళందరూ కూడా అసలు మొబైల్స్ మీద చేయి పెట్టకండి సార్. ఓకే brothers and sisters, thank you and everybody. If we can go back to the presentation and the reading session, andarki request andi, please mute yourself on your devices. మ్యూట్ వరకు నేను చేస్తున్నా సార్. నేను మ్యూట్ చేయగలను. నేను మ్యూట్ చేసి. ఓకే 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 ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. దాజీ గారిని ఒక సిస్టర్ అడిగారు, అంటే ఆయన ఎన్నో ఇన్సైట్స్ ఇస్తారు దాజీ గారు. ఒక సిస్టర్ మాట్లాడుతూ దాజీ గారితో ఏమన్నారు అని అంటే, ఆ మీటింగ్ లో శక్తి అనేది ఇంపార్టెంట్, సో నేచర్ ఆఫ్ పవర్, కాబట్టి మనం పని చెయ్యాలి అని అంటే శక్తి ఉండాలి అని అన్నారట. అప్పుడు దాజీ ఇమ్మీడియట్ గా ఏమని చెప్పారు అని అంటే, ఎనీవన్ కెన్ వర్క్ విత్ పవర్, బట్ ఇట్ టేక్స్ అ మాస్టర్ టు వర్క్ విత్ నో పవర్. అది మాస్టర్కి ఇన్సైట్. ఆయన ఏమన్నారు అని అంటే, అందరం మనకు పొజిషన్ ఇస్తే ఆఫీస్లో ఉద్యోగం కానీ పోస్ట్ కానీ ఏదైనా ఇస్తే పని చేస్తాం, కానీ శక్తి లేకుండా పని చేసేది ఒక మాస్టర్ గారే అన్నారట. అంటే ఆయన మూలం నుంచి పని చేస్తారు అని అన్నారు. తరువాత ఒక అభ్యాసి దాజీ గారిని అడిగారు ఆశ్రమంలో, అసలు హౌ డు యూ లొకేట్ ది చక్రాస్ అండ్ హౌ డు యూ అండర్స్టాండ్ ది చక్రాస్? చక్రాలను మనం ఎలా గుర్తించాలా మాస్టర్ గారు? చక్రాలను ఎలా అర్థం చేసుకోవాలి? ఎందుకు అనంటే మనం ఈ పుస్తకం చదువుతున్నాం కదా, ఏది స్పిరిచువల్ అనాటమీ బుక్. దీంట్లో ఏముంది? చక్రాసే ఉంది. చక్రాలంటే శక్తి కేంద్రాలు. కాబట్టి దీన్ని ఎలా మనము గుర్తించాలి అని అంటే, మనం ఇప్పుడు చెప్పాము మ్యాప్ అని చెప్పాము, గ్లోబ్ అని చెప్పాము. దాజీ గారు చెప్తూ ఆయన ఏమన్నారంటే, ఇప్పుడు మీరు మ్యాప్ కన్నా చూస్తే లాటిట్యూడ్స్ అండ్ లాంగిట్యూడ్స్ ఉంటాయి మీరు కదా, రేఖాంశాలు అక్షాంశాలు అని ఉంటుంది. బాంబే ఎక్కడుంది, హైదరాబాద్ ఎక్కడుంది అంటే, ఒకటి ఒకటి ఎక్కడైతే మనకు రెండు కలుసుకుంటాయో ఈ ప్లేస్ ఇక్కడ ఉంది అని చెప్తాం. అదే విధంగా ఇక్కడ స్పిరిచువల్ అనాటమీ అంటే, నేను ముందు చెప్పిన దాన్నే దాజీ గారు ఇంకొక విధంగా చెప్తున్నారు. స్పిరిచువల్ అనాటమీ బుక్ అనేది ఇది మనకు ఒక రేఖా చిత్రము. కాబట్టి మనము సాధన చేసి దాన్ని గమనించాలి. అయితే ఆయన సాధన చేసి పుస్తక పరంగా మనము ఏమేమి సాధించాలనో ఆయన చెప్పారు అనేది మనం ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాలి. ఎలా? వెన్ వి మెడిటేట్ యూ కెన్ ఫీల్. ధ్యానం చేస్తే మనకు అనుభూతి వస్తుంది. ఆ విధంగా ఆయన ఎంతో కఠినమైన తత్వాన్ని కూడా ఎంతో శుభ్రంగా సులభంగా
మన ముందు ఇస్తున్నారు. ఓకే, అయితే ఆయన రాస్తూ అసలు ఈ పుస్తకం నుంచి మనం ఏం నేర్చుకోవాలి, వాట్ ఈస్ ది టేక్ అవే అని అంటే ఆయన చెబుతూ, దాజీ గారిని కదా మనము చూడాలి అని అంటే ఆయన 2016 నుంచి 2023 వరకు ఈ పుస్తకం రాస్తున్నారు ఒక పక్క. తరువాత ఈ ప్రాసెస్ లో ఆయన ప్యారిస్ లో, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మెడిటేషన్ కాన్ఫరెన్స్ 2016, అక్కడ ఒక మెసేజ్ ఇచ్చారు. ఆ మెసేజ్ లో ఏమి ఇచ్చారు అని అంటే, అరే మన లోపల 64 పాయింట్స్ ఉన్నాయి, 64 బిందువులు ఉన్నాయి. 64 బిందువులు ఎలా కేంద్రంతో మనం మ్యాప్ చేయొచ్చు అంటే, మనము కేంద్రాన్ని చేరాలి అని అంటే 12th అంటే 12వ బిందువు దగ్గర మొత్తం 64 బిందువులను ఒక తూరి అనుభూతికి తెచ్చుకొని మనకు సెంట్రల్ రీజన్కి తీసుకెళ్తాడట అనేది అక్కడ రాశారు. నేనేదో చెప్తున్నాను, మీరు వింటున్నారు, కానీ వినండి. పుస్తకంలో పోయే కొద్దీ మనకి ఇది అర్థమవుతుంది. తరువాత ఆయన ఎన్నో ఆర్టికల్స్ రాశారు, మీరు చూసే ఉంటారు. మార్స్ టు ఫ్రీడమ్, కాన్షియస్నెస్ మీద 2018 అది ఇది కలెక్టివ్ ఎడిషన్ ఉంది కదా, దాంట్లో ఇది తెలుగులోకి కూడా వచ్చింది. మన చైతన్యం మీద ఆయన ఎట్లా 1, 2, 3, 4 ఎలా అనే దాన్ని కూడా ఆయన రాశారు. దానికోసం ఆయన స్పెషల్ ప్రోగ్రామ్స్ కూడా కండక్ట్ చేశారు. ఎక్కడ? యుఎస్ లో. అయితే ఇవన్నీ కన్నా చూస్తే అసలు మనకి ఏం అర్థమవుతుంది అని అంటే, ఆయన టెనేసియస్ ఫోకస్ అంటాడు. ఆయన ఎవరో అమెరికన్, మన ఇండియన్, మాట్లాడుతూ 2016 నుంచి 2023 వరకు ఈ స్పిరిచువల్ అనాటమీ బుక్ మీద ఎంత పరిశోధన చేశారు. దాన్ని బట్టి మనకేమర్థమవుతుంది, అదే అన్ని ఏండ్లు ఆయన పరిశోధన చేశారు కదా, మనం ఎందుకు దీన్ని ఇంకా ముందుకు తీసుకుని పోయేదానికి ఉద్యుక్తులం కాకూడదు. ప్రజలు అడుగుతారట, ఎప్పుడు సార్ మీరు కంప్లీట్ చేస్తున్న? 2016లో బిగిన్ చేశారు, 18, 19, 20 అవుతున్నాయంటే దాజీ ఒకే మాట చెప్తాడు, ఐ వాంట్ టు సీ దిస్ బుక్ టు స్పీక్ టు ఎవరీ లవర్ ఆఫ్ గాడ్. ఆయన ఏమంటారు అంటే, ఈ పుస్తకాన్ని నేను ఏ రకంగా నేను తీసుకుని వెళ్ళాలి అని అంటే, ప్రతి భగవంతుణ్ణి ప్రేమించే ప్రతి ఒక్కరూ దీన్ని పుస్తకాన్ని పట్టుకుంటే, అంటే పామరుని దగ్గర నుంచి మధ్యస్థుని వరకు, ఆధ్యాత్మికంగా డెవలప్ అయిన వారి వరకు ప్రతి ఒక్కరికి అర్థమైన భాషలో ఇవ్వాలి అనేది ఆయన యొక్క ఇది అన్నమాట. తరువాత మీరు దాజీ గారిని చూస్తారు కదా, ఈరోజు మనం చూసాం, మన అదృష్టం, మన ఫంక్షన్, మన యొక్క ఈ పెద్ద ప్రాజెక్ట్ తెలుగులోకి స్టార్ట్ చేస్తానికి ఉదయం 12:40కి మాస్టర్ గారు సిట్టింగ్ ఇచ్చారు. ఇండోర్లో 6 గంటలకు కూడా సిట్టింగ్ ఇచ్చారు. ఇట్స్ ఎ గుడ్ బిగినింగ్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. అయితే నేను నిన్న కన్హాకి వెళ్ళినప్పుడు ఆదివారం ఆయన చెప్పారు, పెద్ద ప్రాజెక్ట్ గుజరాత్లో ఇచ్చారండి, వింధ్యా పర్వతాలు, ఆరావళి పర్వతాల్లో కొన్ని 100 హెక్టార్స్, అట్నే మన మధ్యప్రదేశ్లో కూడా ఇచ్చారు అని అన్నారు. మీకు తెలిసే ఉంటుంది, సెంట్రల్ మినిస్టర్ స్టాంప్ రిలీజ్ చేశారు కదా, బాబూజీ స్టాంప్. ఆయన చెప్పారు, నేను దాజీతో మాట్లాడుతూ ఉన్నాను, ఆయన మొక్కల గురించి అడిగితే మొక్కల గురించి చెప్తారు, మందుల గురించి అడిగితే మందుల గురించి చెప్తారు, విద్యను గురించి అడిగితే విద్యను గురించి చెప్తారు, అరే నశాన్ని గురించి అడిగితే నశాన్ని గురించి చెప్తారు, ఆధ్యాత్మికత గురించి చెప్తే ఆధ్యాత్మికత. అసలు వీళ్ళెవరు? నేనంత డిక్షనరీయా? అని నాకే అనుమానం వేసింది. టిఫిన్ చేస్తూ ఉంటే ఎన్నో మాట్లాడారు, కానీ టిఫిన్ టైం అయిపోయింది. నాకు చాలా ఆశ్చర్యం వేసింది అన్నారు. అంటే దాజీ గారు చెబుతూ, నేను ఐఎమ్ అవైలబుల్ టు ఎవ్రీథింగ్. అవైలబిలిటీ అని అంటే మనం ప్రతి ఒక్కటి మన దగ్గర ఉన్న దాన్ని తెలుసుకోవడం, ఏది జరిగినా తెలుసుకోవడం. అది ఎలా సాధ్యమవుతుంది అని అంటే ఆయన చెబుతూ, లెసన్స్ ఇన్ ఇంటీరియరైజేషన్. నీవు గనా ఎప్పుడైతే అంతర్ముఖమయ్యి ధ్యానం చేసుకుని నీ యొక్క
చక్రాలను గన మనం ముందుకు తీసుకెళ్తూ వింటే ఆటోమేటిక్గా, అంటే మనం ఎప్పుడైతే అంతర్ముఖమైతే అన్ని విషయాలు తెలుసుకోవచ్చు అనేది మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది. అందుకే ఈ పుస్తకం రాసేటప్పుడు ఎన్నో పదాలు, చాలా కష్టమైన పదాలు కనపడతాయట. ఆయన ఏమనేవారు, ఆయన ఏం చెప్పేవారు అంటే, అరే నేను రాసి మీకు ఇచ్చాను, దీన్ని మీరు ఎడిట్ చేసి ఏం చేస్తారో ఓకే, మీకు ఏదైనా కష్టమైన పదాలు కలిగితే తుమ్ లిఖతే రహో ఓ ఆయగి, అంటే నేను ఏం రాశానో మీరు చూస్తూ ఉండండి, చదువుతూ ఉండండి, అది ఆటోమేటిక్గా వస్తుంది అని ఆయన చెప్పేవారు. తరువాత ఒక తూరి ఆయన వాళ్ళ దగ్గరి బంధువు ఎవరో చనిపోతే వాళ్ళ ఊరికి వెళ్ళాడట. వారు ఊరికి వెళ్తే అక్కడ కూడా ఆ పని చేసుకున్నారు, వచ్చిన వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఈ పుస్తకంలో 100 పేజీలు అక్కడ చేశారట. నిజంగా మనకి ఎవరైనా చనిపోయారు, ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆర్ వి అవైలబుల్, కానీ ఆయన అవైలబుల్ అంటాడు. ఎట్లా? 24 hours. ఎందుకు అంటే మనం అంతర్ముఖం అయితే ఇది మనం నేర్చుకోవాల్సిన టేక్ అవే అంటాడు. తర్వాత ఆయన ఇంకొకటి చెబుతూ, రాజే గారి మనం చూస్తే ట్రస్ట్ అండ్ టీమ్ వర్క్. ఆయన తన టీం అంటే మనమంతా టీమే కదా, కానీ పుస్తకానికి సంబంధించి టీం వాళ్ళు ఓకే ఎంతో పేషెన్స్తో, అంటే ఇంటర్నల్ టీం ఒకటి ఉంటుంది, పబ్లిక్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. సో ఎప్పుడైతే వాళ్ళు ఈ ఇంటర్నల్ టీంతో పని చేసేటప్పుడు ఉంటారు కదా, ఒక టీం అనేది ఉంటుంది. వాళ్ళు ఎక్కడైనా కొంచెం కాన్సెప్ట్, ఇది ఎజోటరిక్ కాన్సెప్ట్ అంటాం, అంటే ఇదంతా మర్మమైంది. మన వేదాంతం అనొచ్చు, లేకపోతే తత్వబోధ అనొచ్చు, స్పిరిచువల్ అనాటమీ, కొన్ని చోట్ల పదాలు మర్మయుక్తంగా ఉంటుంది. వాళ్ళు ఆయన అడుగుతారు, అప్పుడు ఏమంటారు, అరే అలా కాదు, తుమ్ దేఖ్తే రహో తుమ్ లిఖ్తే రహో ఓ ఆయగి అని అంటారు. ఒక్కొక్కరి రాసేటప్పుడు ఉండే టీంలో చాలా కష్టపడతారట. ఏంటిది, ఏం అర్థం కాలేదు అని అంటే ఆయన వాళ్ళను జోక్లేస్తూ లగే రహో మున్నా భాయ్ అంటారట. అని అంటే మనకు తెలుసు కదా, ఆయన అభ్యాసులను కానీ టీంను కానీ ఎలా నమ్ముతారు అని చెబుతూ, ఇన్ ద వరల్డ్ అవుట్ సైడ్ ది ట్రస్ట్ ఈజ్ ఎర్న్డ్ ఇన్ డ్రాప్స్ బట్ ఇట్ ఈస్ లాస్ట్ ఇన్ బకెట్స్. ఇన్ ద వర్డ్స్ ఆఫ్ మాస్టర్ ఇట్స్ ఎ రివర్స్ అంటాడు. అంటే మనం బయట ఎవరిని నమ్ముతాం, ఎవరిని నమ్మలేం. ట్రస్ట్ అనేది కొంచెంగా ఉంటుంది, అది ఎంత తొందరగా అది బకెట్ల మాదిరి వెళ్ళిపోతుంది. కానీ మాస్టర్ దగ్గర గన మనం నమ్మకాన్ని గన మనం తెచ్చుకుంటే మన పరిస్థితి బకెట్స్లో ఆయన నుంచి గ్రేస్ పొందొచ్చు అని చెప్తారు. ఒకటి ఎడిటోరియల్ టీం వచ్చిందట, దానికి ఒక ఎడిటర్ హాలో ఆయన పేరు, వాళ్ళు వచ్చి అడిగారట, మీరంతా ఇచ్చారు బుక్, మీరు చెప్పండి ఏం చేయాలనో, దీనికి సంబంధించి ఏమైనా మెరుగులు దిద్దాలనా అని. మామూలుగా ఎవరైనా బుక్ రాస్తే ఉండాలి, ఎట్లా ఉండాలని చెప్తారు కదా. సార్ మీ ప్రెజెంటేషన్ ఆగిపోయింది సార్, మీ ప్రెజెంటేషన్ రావట్లేదు. ఓకే, పర్వాలేదులేండి, ఓకే పర్వాలేదండి, ప్రెజెంటేషన్ లేకపోయినా మన ఇట్స్ ఓకే. సో ఆయన్ను అడిగితే ఆయన ఏమన్నారంటే ఒకే మాట చెప్పాడట, నౌ ఐ హ్యావ్ డన్ మై వర్క్, నౌ ఐ సరెండర్ దిస్ ప్రాజెక్ట్ టు యూ. నా పని అయిపోయింది, ఈ ప్రాజెక్ట్ను మీ ముందు ఉంచాను అని. అంటే వాళ్ళు ఎంత గొప్పగా దాన్ని తీసుకెళ్లారు అనేది. తర్వాత ఇంకోటి చెప్తాడు, ఇన్స్పిరేషన్ అంటాడు మాస్టర్, స్ఫూర్తి. ఇక్కడ మనం దీన్నంతా చూసి ఏమి, ఈ స్పిరిచువల్ అనాటమీ మన ఫస్ట్ క్లాస్ కాబట్టి మనం ఏం నేర్చుకోవాలి అని చెప్తారంటే, ది లాంగ్వేజ్ ఆఫ్ ద హార్ట్ ఈజ్ ఇన్స్పిరేషన్. మన హృదయంలో స్ఫూర్తిని కలిగించేది నిజంగా హృదయ వాణి అని చెప్తారు. ఎందుకు అని అంటే మనకు లివింగ్ మాస్టర్ ఉన్నారు. ఆయన ఒక ఉదాహరణ ఇచ్చారు, పాల్ బ్రంటన్ యొక్క ఉదాహరణ. ఆయన చెప్తూ, ఒకరోజు పున్నమి రోజు చేపలంతా అనుకుంటాయట, అరే చంద్రుడు మా దగ్గర ఉన్నాడు, ఎంత హ్యాపీగా ఉంది అని. ఉదయం లేస్తూనే చంద్రుడు లేడు కదా, సూర్యుడు వస్తాడు, కష్టపడతాయి కదా. కాబట్టి అటువంటి పరిస్థితి కాదు మనకు ఎలా ఉంది పరిస్థితి అంటే మనకు లివింగ్ మాస్టర్ ఉన్నారు. కాబట్టి లివింగ్ మాస్టర్ను మనం ఎంత ఉపయోగించుకుంటాం అనేది చాలా ఇంపార్టెంట్. ఆయన లాస్ట్ 3 పదాలతో ఆయన క్లోజ్ చేస్తాడు, ఇఫ్ నాట్ అస్ దెన్ హూ.
మనం కాకపోతే ఈ స్పిరిచువల్ అనాటమీ బుక్ చదువుకునే దానికి ఇంకెవరికి అర్హత ఉంది? ఇఫ్ నాట్ నౌ దెన్ వెన్? మనం ఇప్పుడు కాకపోతే దీన్ని ఎప్పుడు తెలుసుకుంటాం? ఇఫ్ నాట్ ఫర్ దిస్ దెన్ ఫర్ వాట్? ఇది కాకపోతే మనము దీన్ని ముందుకు తీసుకెళ్తాం అనేది మనం ఇక్కడ నేర్చుకోవాలి. అయితే ఈ స్పిరిచువల్ అనాటమీ బుక్ గన ఇక్కడ ఉంది కదా, నేను చూపిస్తున్నానా? లేదు బ్రదర్, కనపడడం లేదా? ఓకే, ఇందులో చిన్న ప్రాబ్లం ఒకటి వస్తుంది బ్రదర్. మీరు ప్రెజెంట్ చేస్తున్నప్పుడు ఇంకోళ్ళు ఎవరైనా ప్రెజెంట్ చేస్తే మీరు ఆగిపోతారు. అవును, ఎవరో ప్రెజెంట్ చేస్తున్నారు. ఇందాక పుష్పాన్ని ఎవరో ప్రజెంట్ చేశారండి. రైట్. సో అది తర్వాత డిస్కస్ చేద్దాం బ్రదర్, మీటింగ్ అయిన తర్వాత. ఇప్పుడు కనపడుతున్నానా? కనపడుతున్నారు సార్. ఓకే, రైట్. మన అజ్జలో సో ఇక్కడ ఇది పేపర్ మీకు చూపిస్తున్నాను, ప్రెజెంటేషన్ లేక రాలేదు. దాసే గారు ఈ పుస్తకాన్ని కన్నా మనం చదివితే దీంట్లో 13 పాయింట్స్ ఉన్నాయి బ్రదర్. ఒక్కొక్క పాయింట్ ఒక్కొక్క దాని గురించి సూచిస్తుంది. మన యొక్క ఎవ్రీడే లైఫ్లో దీన్ని ఎట్లా అప్లై చేసుకోవచ్చు అంటే విజ్డమ్ ఆఫ్ స్పిరిచువల్ అనాటమీ. ఒక బిందువు ఏం చెప్తుంది? ఫస్ట్ బిందువు యాక్సెప్టెన్స్ అంటుంది, అంటే అంగీకారం. ఎవరైతే ఫస్ట్ బిందువును సాక్షాత్కరింప చేసుకున్నారో, దాన్ని వ్యక్తీకరింప చేసుకున్నారో, రిలేషన్షిప్స్ బాగా ఉంటాయి. ఈనాడు మానవ సంబంధాలు చాలా కష్టంగా ఉన్నాయి. మనం అనుకుంటుంటాం కదా, అరే నేను మనసుతో లేదు, బాగా ఉండాలి. అలా కాదు. నువ్వు ఎప్పుడైతే ఫస్ట్ పాయింట్ కన్నా నీవు మాస్టర్ చేసుకుంటే, నీ లోపల ఎప్పుడైతే అంగీకారం డెవలప్ అయితే, రిలేషన్షిప్స్ అంటే మన కుటుంబం, మన పిల్లలు, అత్త మామలు, అన్ని దాంట్లతో రిలేషన్షిప్ బాగుంటాయట. కాబట్టి ఫస్ట్ పాయింట్ యు హ్యావ్ టు క్రాస్. ఎంత బాగా చెప్పారు. రెండవది శాంతం, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అంటాడు. ఈనాడు మనం చూస్తున్నాం కదా, ఎంతో మంది ఎంప్లాయీస్ను ఒక పక్క ఉద్యోగాలు 24 hours ఎక్కువ టైం, ఫ్యామిలీని రెండింటినీ వాళ్ళు అడ్జస్ట్ చేయలేకపోతున్నారు. ఎప్పుడైతే నువ్వు రెండవ బిందువుని కన్నా దాటావు అని అంటే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ సరిగా ఉంటుంది అని అంటారు. తర్వాత నేను వ్యక్తిగత గ్రోత్ ఎప్పుడు వస్తుంది అని అంటే థర్డ్ పాయింట్ లవ్. నాలుగవది నేను చేసుకునే ఉద్యోగాల్లో నేను ఎట్లా ఎంపిక చేసుకోవాలి అంటే ఫోర్త్ పాయింట్ కరేజ్. అని అంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్ కన్నా ఎవరైతే దశలుగా కంప్లీట్ చేస్తారో వారు ఇవన్నీ మనకు ఒక డెసిషన్ రావాలి అని అంటే క్లారిటీ రావాలి. అది దేంట్లో వస్తుంది? నువ్వు ఫిఫ్త్ పాయింట్, 5వ బిందువు. తరువాత కమ్యూనిటీ ఇన్వాల్వ్మెంట్. నువ్వు చుట్టూ ఉండే సమాజంతో నీకు బాగా ఉండాలి, ఇన్వాల్వ్ కావాలి అని అంటే 6వ బిందువు సెల్ఫ్లెస్నెస్ అని అంటే స్వార్థరహిత స్థితి అక్కడ డెవలప్ అవుతుందట. 7వ బిందుకి వెళ్తే ప్రశాంతత, స్టిల్నెస్. దాని ద్వారా ఏమవుతుంది? మనలో ఎంత స్ట్రెస్ ఉన్నా అని అంటే ఎంత ఒత్తిడున్నా పోతుందంటాడు. తర్వాత 8వ బిందువుకి వస్తే సరెండర్. ఎప్పుడైతే శరణాగతికి వస్తామో లైఫ్లో వచ్చే ఎన్నో ఛాలెంజెస్ను అని అంటే ఎన్నో సవాళ్ళను మనం ఎదుర్కొంటామంటాడు. 9వ బిందువు ఎప్పుడేస్తే మనము అరే నేను కాదు, ఒక అనామక స్థితి ఎప్పుడైతే వెళ్ళిపోతావో నువ్వు నీ దృక్కోణం అనేది రియల్ పర్స్పెక్టివ్ అనేది డెవలప్ అవుతుంది. తర్వాత చర్చించుకుందాము. జస్ట్ జనరల్గా మాట్లాడుతున్నాను ఈరోజు, జనరల్గా మాట్లాడుతున్నాను నేను. 10 బిలాంగింగ్నెస్ అని అంటే బిలాంగింగ్నెస్ అప్నే పని అంటాం. అప్నే పని అంటే అందరిలో కలిసిపోయే తత్వం 10లో వస్తుందట. అప్పుడు మన సోషల్ ఇంటరాక్షన్స్, సమాజంతో మనం ఎలా ఉండాలి. 11 అవిశ్రాంత స్థితి, రెస్ట్లెస్నెస్ అంటాం. అక్కడ మనం వ్యక్తిగతంగా చాలా ముందుకెళ్తాం. 12 కన్నా వెళ్తే ఒక నిశ్చలత స్థితి వస్తుంది, అక్కడ తృప్తి వస్తుంది. 13 శూన్యత స్థితి వస్తే నిజంగా చెప్పాలి అంటే మనలో మెంటల్ వెల్నెస్ అంటే మానసిక సంక్షేమ స్థితి మనకు వస్తుంది. మనం చూసాం కదా అక్కడ వెల్నెస్ సెంటర్. అంటే ఇదని నేను ఎందుకు చెప్తున్నాను అని అంటే ఇది ఒక ఆధ్యాత్మికతకేనా కాదు, మన ఫిజికల్ లైఫ్లో మనం ఒక్కొక్క దాన్ని ఎలా తెచ్చుకోవాలి అనే దాని గురించి ఇది చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు మనం ఒక స్టోరీ చెప్పుకొని టైం అవుతుంది కాబట్టి
ఒక కథ, దిస్ ఎ స్టోరీ టైం. స్టోరీ చెప్పుకొని మనం ముగిస్తాం. ఓకే, దాజీ ఈ పుస్తకంలో ఒక కథ రాశారు. ఈ పుస్తకంలో ఒక కథ రాశారు. అది తర్వాత అయినా చదవచ్చు. అయితే ఇప్పుడు మనం ఇది చదవాలి కాబట్టి ఒక కథ చెప్పి మనం ముగిస్తాం. కొన్ని సంవత్సరాల కిందట ఒక సన్యాసి, ఒక సాధువు, తర్వాత ఆయన యొక్క పరివారం, జనమంతా కూడా రాజు దగ్గరికి వెళ్ళారు. రాజు ఆయన ప్లేస్ ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళి ఆయన గేట్ దగ్గర నిలబడుకున్నారు. నిలబడుకొని, మీరు రాజుకు చెప్పండి, మేము శరణు కోసం వచ్చాము, మనం వేరే దేశం నుంచి, అక్కడ పరిస్థితులు బాగలేవు, మీ దేశానికి వచ్చాము అని చెప్తే, అక్కడుండే భటుల్లో ఒకడు ఏం చేశాడంటే వాళ్ళకి కావలసిన తిండి ఆహారం ఇచ్చి, ఇంకొక భటుడు ఉండండి నేను రాజుకు చెప్పేదానికి వెళ్తాను అని అక్కడి నుంచి రాజు దగ్గరికి వెళ్తాడు. సరే, రాజుకు చెప్తారు, సార్ ఒక సాధు వచ్చాడు, ఒక సన్యాసి, ఆయనతో పాటు ఎంతో మంది వచ్చారు, మన దగ్గర శరణార్థి కోసం వచ్చారు అని అంటే, రాజు అలా అని అక్కడుండి ఇంకొక అతనితో ఒక కుండ నిండా నీళ్లు, కంప్లీట్గా నీళ్లు, వాటర్ నింపుకొని తీసుకొని రమ్మని వచ్చిన భటునికి చెప్పి, ఈ నీళ్లుండే నిండను పోయి ఆ సాధువుకి ఇమ్మంటారు. సరే, సాధువు దగ్గరికి తీసుకెళ్తాడు. ఆ కుండను అతను తీసుకుంటాడు. దానికోసం ఆయన వెయిట్ చేస్తున్నట్టున్నాడు. ఆయన నవ్వి భటునితో చెప్తాడు, మీరు ఒక పిడికలి చక్కెర తీసుకొని రమ్మని చెప్తాడు. సరే, వాడు పిడికలి చక్కెర తీసుకొని వస్తాడు. తీసుకొని వచ్చి ఆ కుండలో, నిండిన కుండలో వేయమంటాడు. వేసిన తర్వాత కుండను అలా కదిలిస్తాడు, అట్లా తిప్పుతాడు, స్టీర్ చేస్తాడు, అది కలిసిపోయేంత వరకు. తర్వాత ఏం చెప్తాడు అంటే, తీసుకెళ్ళి చక్కెర కరిగినంత వరకు ఉండి తీసుకెళ్ళి రాజుకి ఇమ్మంటాడు. అసలు భటుడికి చాలా కన్ఫ్యూజన్ గా ఉంటుంది. ఆయన ఇచ్చేయడం ఏంటి, దీన్ని కలపడం ఏంటి, ఏమి ఇవ్వాలి, నేను ఎందుకైనా చెప్తున్నాడు. ఆయన చెప్పాడు కాబట్టి పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజుకి ఇస్తాడు. రాజుకి ఏదో చెప్పబోతాడు. రాజు ఏమంటాడు, ఉండు బాబు అని అంటాడు. అని ఆ మంత్రి ఉంటాడు కదా, మంత్రికి ఇది ఇచ్చి నీళ్లను టేస్ట్ చేయమంటాడు. మంత్రి చెప్తాడు, నీళ్లు చాలా స్వీట్ గా ఉన్నాయి, మధురంగా ఉన్నాయి, యువర్ హైనెస్ అంటాడు. వెంటనే రాజుకు ఆ లోపల ఆ నవ్వు వస్తుంది. నవ్వు వచ్చి ఆ గార్డును పిలిచి, అరే బాబు, ఆ సాధువును ఎంతమంది ఉన్నారో అంతా మన రాజ్యంలోకి రమ్మని చెప్పు, మన రాజ్యంలో వాళ్ళకి సంబంధించిన అన్ని ఏర్పాటు చేస్తాము అని చెప్తాడు. చెప్తే వీరికి ఇంకా కన్ఫ్యూజన్ అయిపోతుంది. ఎవరికి? గార్డ్ అంటే భటునికి. భటునికి చాలా కన్ఫ్యూజన్ అయిపోతుంది. కన్ఫ్యూజన్ అయిపోయి సరి వాళ్ళకి పోయి చెప్తాడు. అయితే ఇక్కడ వాళ్ళు వచ్చేస్తారు, వాళ్ళని కలుపుకుంటారు. ఇక్కడ మనకు దాజీ చెప్తారు, ఇట్ వాజ్ ఎ క్రిప్టిక్ మెసేజ్ అంటాడు. వీఆర్ ఆల్రెడీ అట్ కెపాసిటీ, హౌ షల్ వి అకామిడేట్ ఆల్ ఆఫ్ యూ. ఎప్పుడైతే రాజు కుండ నిండా నీళ్లు పంపించాను అంటే అర్థం ఏంటి అని అంటే, అయ్యా మా పరిస్థితి, మేము పూర్తిగా నిండి ఉన్నాము, ఎక్స్ట్రా ఎవరిని మేము శరణార్థిగా తీసుకోలేము, కాబట్టి మాకు ఎలా సాధ్యం అని పంపిస్తాడు. సన్యాసి ఏం చేస్తాడు, దాంట్లో చక్కెర నింపి పంపిస్తాడు. అంటే చక్కెర పూర్తిగా దాంట్లో విలీనం అయిపోతుంది కదా. అంటే అర్థం ఏంటి, సార్ మీరు గన మీ రాజ్యంలోకి మమ్మల్ని గన తీసుకుంటే మాలో ఉండే ఎంతో మంచితనాన్ని, ఎన్నో విలువలను మీ అందరికీ మేము పంచుతాము అని అంటాడు. సో రాజు వాళ్ళను అడ్మిట్ చేస్తాడు. దీని గురించి చెబుతూ, ఈ రాజు ఎవరు, ఈ సాధువు ఎవరు, 5 నిమిషాల్లో కంప్లీట్ చేస్తాడు. ఈ రాజు ఎవరు, ఈ సాధువు ఎవరు అని అంటే దాజీ ఎంత గొప్పగా రాస్తారు. ది కింగ్ రిప్రజెంట్స్ ది ఎవ్రీడే హీరో. రాజు ఎవరంటే మనలాంటి మనమే కదా హీరో.
ఎన్ని సమస్యలు, ఎన్ని బాధలు, ఎన్ని కోరికలు, ఎన్ని అవకాశాలు, ఎన్ని అడ్డంకులు, సుఖం, దుఃఖం, మన జీవితంగా నా చూస్తే లోపల ఇంకా ఏమి వేసుకునే దానికి ఉండదు. అలా ఉంది మన పరిస్థితి. అందుకే రాజు ఆ కుండలో పూర్తిగా నింపు పంపించాడు. అంటే మన లోపలికి ఈ ప్లేట్లో, ఈ శరీరంలో లోపలికి తీసుకునేదానికి ఏమీ లేదు. అయితే ఆ ఋషి ఎవరు, సాధువు ఎవరు, తర్వాత ఆయన చుట్టూ ఉండే పరివారం ఎవరు అంటే మన లోపల ఉండే హయ్యర్ పొటెన్షియల్, అంటే మన లోపల ఉండేటువంటి ఉన్నతమైనటువంటి శక్తి తత్వం. అంటే మనం ముందుకు పోయేదాన్ని, మన గమ్యం ఏంటి, మన పెరుగుదల ఎట్లా, మన పరిణామం ఏంటి అనే దానికి మన లోపల ఎవరైతే ఇస్తారో, మనల్లో అంతర్ముఖంగా తీసుకుని ఎవరైతే తీసుకెళ్తారో, అది నిజంగా చెప్పాలంటే అది స్పిరిచువల్ అనాటమీ ప్రాజెక్ట్ అని రాస్తారు. ఎప్పుడైతే మనం మనలో ఉండే చైతన్యాన్ని మనం ఉన్నతంగా మనం ఎప్పుడైతే తీసుకుంటామో అప్పుడు అనంటే మన జీవితం ఎట్లా ఉంది, చిన్న భిన్నంగా ఉంది, ఎన్నో సమస్యలు. దీంట్లో కన్నా మనం ఆ చైతన్య శక్తిని తెచ్చుకొని చైతన్య వికాసాన్ని ఎప్పుడైతే పొందుతామో అప్పుడు మనం ముందుకు పోవచ్చు. అంటే అర్థం ఏంటి, మనలో 2 రకాలు ఉన్నాయి. మీ అందరికీ తెలుసు, ఫిజికల్ అనాటమీ, శరీరం ఉంది, నొప్పి వస్తుంది, మనం డాక్టర్ దగ్గరికి వెళ్తాం, అన్ని చూపించుకుంటాం. ఇది ఒకటి. అంటే మన లోపల సిరలు ఉన్నాయి, ధమనులు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. ఇది ఫిజికల్ అనాటమీ అని అంటాం. ఇంకోటి మానసిక అనాటమీ ఉంది, మానసిక నిర్మాణ శాస్త్రం. దాన్ని మనం సటిల్ బాడీ అంటాం. ఏదేది మనస్సు, బుద్ధి, అహంకారం, చిత్తం. ఒక్కొక్కటి ఒక్కొక్క భావాలతో, ఒక్కొక్క ఎమోషన్స్తో, ఒక్కొక్క అహంకారంతో ఉంది. ఓకే, ఇది కాకుండా చాలా ముఖ్యమైనది ఇంకొకటి ఉంది అంటాడు దాజీ. దట్ ఈస్ ది స్పిరిచువల్ అనాటమీ, థర్డ్ ఆస్పెక్ట్. మనం ఏనాడు చర్చించుకుపోయేది మూడవది. ఏది? ఆధ్యాత్మిక అనాటమీ, ఆధ్యాత్మిక మానవ నిర్మాణ శాస్త్రం. అంటే ఏంటి అని అంటే, ఎప్పుడైతే మనము ఆధ్యాత్మిక మానవ నిర్మాణ శాస్త్రాన్ని మన లోపల జాగృతం చేసుకుంటే ఆత్మ యొక్క శక్తి వ్యవస్థ అనేది మన లోపలికి ప్రవేశించి మన యొక్క ఫిజికల్ అనాటమీ, తర్వాత మన లోపల మెంటల్ అనాటమీ, అంటే మన ఫిజికల్ బాడీ, తరువాత మన లోపల ఉన్నటువంటి సూక్ష్మతత్వం అన్నీ కలిసి ఒకటై దీనికంతా మూలమైనటువంటి యూనివర్సల్ ఎగ్జిస్టెన్స్ అంటాం కదా, విశ్వతత్వానికి ఇది తీసుకెళ్ళి మన జీవితంలో ఎట్లయితే షుగర్ వేస్తే అది పూర్తిగా మాధుర్యాన్ని ఇచ్చిందో, తీపిదనాన్ని ఇచ్చిందో అట్లా తీసుకుని పోతుంది అనేది ఈనాడు మనం చర్చించుకున్నది. చాలా సంతోషం బ్రదర్స్, మీరందరూ ఎంతో ఓపిక. ఇది ఫస్ట్ డే, ఎన్నో మధ్యలో చాలా కష్టాలు, బాధలు వచ్చాయి. ఈ ప్రజెంటేషన్కి సంబంధించి ఎంతో ఓపికగా విన్నారు. చాలా సంతోషం. ఇంతమంది రావడం కూడా చాలా గొప్పగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ బ్రదర్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ బ్రదర్. నమస్తే బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ బ్రదర్. చాలా బాగుంది సార్. చాలా బాగుంది. గురువారం అండి, తర్వాత గురువారం. థ్యాంక్ యూ బ్రదర్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్ సార్ గురువారం. బ్రదర్ గురువారం, ఈ గురువారం ఎవరైనా అడిగే వాళ్ళు ఉన్నారా? టైం అయిపోయింది కాబట్టి చాలా బాగా తెలియజేశారు బ్రదర్, ధన్యవాదాలు. చాలా బాగుంది. మనం బిగినింగ్ లోనే ఉన్నామమ్మా. జస్ట్ ఒక పెనోరమిక్ వ్యూ అంటాం, ఇది ఎలా ఉంటుంది అనే దాని గురించి మనం. ఓకే, అందరికీ నమస్కారం. అలా కలుస్తాం. ఓకే, సుబ్బారావు గారు. థ్యాంక్ యూ బ్రదర్. గుడ్ నైట్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్స్. ఓకే సార్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ వెరీ మచ్.